హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ధనీ కిచెన్. హోటల్ స్టైల్లో పూరీ కుర్మా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ స్టైల్లో చేయండి, సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇప్పుడైతే ప్రిపరేషన్ చూసేద్దాం. ముందుగా 3 ఉల్లగడ్డల్ని నీట్గా క్లీన్ చేసుకొని ఇలా పక్కన పెట్టుకోండి. ఉల్లగడ్డల్ని ఇలా కట్ చేసుకొని కుక్కర్లోకి వేసుకోవాలి. ఈ ఉల్లగడ్డలు మునిగేటట్టు వాటర్ అనేది పోసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టేయండి. ఈ ఉల్లగడ్డల్ని కుక్కర్లో వేసుకొని ఇలా స్టవ్ మీద పెట్టిన తర్వాత 2 విజిల్స్ వచ్చేదాకా కుక్ చేసుకోవాలి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత మూత తీసి ఇవి చల్లారిన తర్వాత తొక్కు మొత్తం తీసుకొని సపరేట్గా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన బాండి పెట్టుకోండి. ఇందులోకి కొద్దిగా ఆయిల్ అనేది వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత 2 ఎండుమిర్చి, ఆవాలు, పచ్చిశనగపప్పు, మినపప్పు, జీలకర్ర ఇవన్నీ కూడా వేసుకొని బాగా దోరగా ఫ్రై చేసుకోండి. ఇవి బాగా దోరగా ఫ్రై అయిన తర్వాత 2 ఆనియన్స్ని తీసుకొని ఇలా నేను చూపిస్తున్నట్లు కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా ఆనియన్స్ వేసుకున్న తర్వాత మరి గోల్డెన్ కలర్ వచ్చేలా ఫ్రై చేసుకోకుండా ఒక 50% బాగా ఫ్రై చేసుకోండి. ఇలా ఆనియన్ బాగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చిని తీసుకొని ఇలా నేను చూపిస్తున్నట్లు నిలువుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇందులోకి కరివేపాకు రెమ్మలను వేసుకొని ధనియాల పొడి, కొద్దిగా పసుపు కూడా వేసుకొని ఇదంతా కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇదంతా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందాక మనం కుక్ చేసుకొని పక్కన పెట్టుకున్న ఉల్లగడ్డలను తీసుకొని నేను చూపిస్తున్నట్లు ఇలా మొత్తం బాగా ప్రెస్ చేసుకుంటూ ఉల్లగడ్డలు అంతా కూడా ఇందులోకి వేసేసుకోవాలి. ఈ ఉల్లగడ్డలని ఇలా చేతితో అనడం కష్టంగా అనిపించినట్లయితే మనం కుక్ అవ్వగానే కట్ చేసైనా పక్కన పెట్టేసుకొని ఇలా వేసేసుకోవచ్చు. ఇలా అన్నీ కూడా నేను చూపిస్తున్నట్లు మ్యాష్ చేసుకొని వేసేసుకొని ఇలా ఒక 1 మినిట్ ఇలా ఫ్రై చేసుకోండి. ఇలా మొత్తం బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనం శనగపిండి వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక గిన్నె తీసుకొని 3 స్పూన్స్ శనగపిండిని తీసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ అనేది పోసి వాటర్ పోసిన వెంటనే ఉండలు కట్టకుండా నేను చూపిస్తున్నట్లు స్పూన్తో ఇలా మిక్స్ చేస్తూ ఉన్నారంటే శనగపిండి ఎక్కడ కూడా ఉండలు కట్టకుండా ఇలా నీట్గా వచ్చేస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఈ శనగపిండి వాటర్ని ఇందులోకి పోసేసుకొని ఇదంతా కూడా బాగా పడేటట్టు మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1 కప్పు వాటర్ అనేది పోసుకోవాలి. ఇలా వాటర్ పోసుకున్న తర్వాత కొద్దిగా ఉప్పు అనేది వేసుకొని ఒకసారి నేను చూపిస్తున్నట్లు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇది చాలా గట్టిగా ఉంది కదా, ఇంకొక కప్పు వాటర్ అనేది పోసుకోండి. ఈ పూరీలోకి కుర్మా అనేది పలుచగా ఉంటేనే బాగుంటుంది. కొద్దిగా పలుచగా చేసుకుంటేనే కుక్ అయిన తర్వాత పక్కన పెట్టాక కొద్దిగా గట్టి పడుతుంది. ఇలా వాటర్ పోసిన తర్వాత ఒకసారి ఇలా మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ కుక్ అవనివ్వండి. మూత పెట్టేయండి. 2 మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి ఇలా చెక్ చేసుకోండి. ఇదైతే బాగా కుక్ అయిపోయింది. సూపర్ టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. ఇలా మొత్తం కూడా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఫైనల్గా కొత్తిమీరని నీట్గా క్లీన్ చేసుకొని కట్ చేసేసుకొని ఇందులోకి వేసేసుకోవడమే. కొత్తిమీర వేసేసిన తర్వాత మొత్తం ఇలా అంతా కూడా బాగా మిక్స్ చేసుకోండి. హోటల్ స్టైల్ పూరీ కుర్మా అయితే ప్రిపేర్ చేయడం అయిపోయింది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఒకసారి పూరీని ప్రిపేర్ చేసుకొని ఇలా మీ ఇంట్లో వాళ్ళకి ప్రిపేర్ చేసి పెట్టండి, సూపర్ ఉంది అంటారు. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి ఈ వీడియోని షేర్ చేయండి. ప్లీజ్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్.